తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పే హైడ్రా. ఈ హైడ్రా అంటే ఏంటిది అసలు? ఈ హైడ్రా హైదరాబాద్ మహానగరంలో దీంతో ఏం పని ఉంది, అసలు ఏం సంబంధం, హైడ్రా ఏంటిది అనేది ఒక కొత్త పదాన్ని జనాలకు పరిచయం చేసిండు. ఏంటంటే హైదరాబాద్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇదివరకు ఉంది. హైదరాబాద్లోనే కాదు, ప్రతి మహానగరంలో ప్రతి నగరాలలో ఉంటుందన్నమాట. ఏదైనా ప్రకృతి విపత్తులైనా సరే, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లు జరిగినా, లేదా అనివార్య కారణాలలో చెరువులు కుంటలు ఏవైనా తెగి కాలనీలలో ముంపుకు గురైన ఇటువంటి సందర్భాలలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఆ అధికారులు వేగవంతంగా నిర్ణయాలు తీసుకొని నష్టాన్ని ఎక్కువ జరగకుండా కాపాడే ప్రయత్నం చేస్తారన్నమాట. దీనికి తెలంగాణ రాష్ట్ర సీఎం కొత్తగా హైడ్రా అనే ఒక కొత్త పేరును సృష్టించి దీనిలోకి ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత కేటాయించినట్టు. ఏది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలలో ఉన్న ఏరియా మొత్తంలో ఉన్న చెరువులు కుంటలు ఇవి ఆక్రమణలు ఉంటాయి కదా, ఆ ఆక్రమణలు కాకుండా కాపాడే ప్రయత్నంతో పాటు కబ్జాలకు గురి కాకుండా చూసుకునేటట్లు, ఒకవేళ ఆల్రెడీ కబ్జాలో ఉన్న వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళకు ఆల్టర్నేటివ్ మార్గాన్ని చూపించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పడం జరిగింది. కానీ దీనికి ఇదివరకు జిహెచ్ఎంసి అధికారులు, హెచ్ఎండిఏ పరిధిలో ఉంటే హెచ్ఎండిఏ అధికారులు, జిహెచ్ఎంసి అధికారులు ఉంటే జిహెచ్ఎంసి అధికారులు ఈ నిర్ణయాలు తీసుకొని వాటికి సంబంధించిన బాధ్యతాయుతంగా నెరవేర్చేవాళ్ళు. అయితే ఈ హైడ్రా అనేది సృష్టించడం వల్ల ఒక కొత్త వార్తని, ఒక కొత్త డ్రామాకు తెరలేపినట్టు అయింది. ఎందుకంటే ఆలోచన విధానంలో మనిషిలో రెండు కోణాలు ఉండాలి. ఒకటి, సమాజానికి మేలు జరుగుతుందా, లేదా ఒక సంస్థ దగ్గరున్న ఏది గవర్నమెంట్ భూములే ఇంకోటే కానీ ఇంకో సంస్థకు బదిలీ అవుతున్న తరుణంలో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏదైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఉందో దానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ చెప్పే కార్యక్రమంలో ఇప్పుడు ఎన్నుకోబడిన నాయకులకు ఈ భూములకు సంబంధించిన, ఈ కబ్జాలకు సంబంధించిన వివరాలు తెలియడం వల్ల ఏదైనా కొత్తగా స్కామ్ చేసినా, కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా కానీ, భూములను మింగేసినా కానీ సామాన్యులకు, అధికారులకు ఎవ్వరికీ అర్థం కాదు. అందుకోసమే ఈ హైడ్రా పథకము, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది హైదరాబాద్లో సుమారుగా 40-45 ఫ్లోర్ల నుంచి 20 ఫ్లోర్ల మధ్యన 200-300 బిల్డింగ్లు ఉన్నాయి. వాటికి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా వర్క్ చేసే చాలు. రీసెంట్గా జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేయదలుచుకున్న. కుకట్పల్లి పరిసర ప్రాంతాలలో ఒక 4 ఫ్లోర్ల బిల్డింగ్లో ఒక బట్టల షాప్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాన్ని నిర్మూలించలేకపోయింది. నిర్మూలించడానికి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కు 3 గంటల వ్యవధి పెట్టింది, 3 గంటల కాలం పట్టిందనమాట. ఈ ఫైర్ ఇంజన్లు రావడం, వాటర్ కొట్టడం అన్నీ చేయడానికి. అదే వేరే దేశాలలోనైనా వేరే రాష్ట్రాలలోనైనా సరే జస్ట్ 30 నిమిషాల టైం పడుతుంది. 30 నిమిషాలకు 3 గంటలకు మనం ఎంత వేరియేషన్ ఉందనేది గమనించవచ్చు. హైదరాబాద్లో ఎస్ఆర్డిపి అనే పథకాన్ని గత ప్రభుత్వము రోడ్ల డెవలప్మెంట్ కోసం ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని ఈ ప్రభుత్వం అటకెక్కించింది. మూసీ ఎంఎస్ఆర్డిపి అని మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఒక సంస్థను ఏర్పాటు చేసి మూసీని డెవలప్ చేయాలనేది ఒకటి సృష్టిస్తే దాన్ని అటకెక్కించింది. ఇట్లా ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్ చేయకుండా ప్రజల అవసరాలకు రాబోయే తరాలు ఎటువంటి అత్యాధునిక టెక్నాలజీ వైపు మళ్తున్నారు అనే విషయం గురించి ఆలోచించకుండా కేవలం తమకు తెలిసిందే వేదంగా తమే అల్టిమేటం జారీ చేసే వ్యక్తుల్లాగా ఈ ప్రభుత్వము డిక్టేటర్షిప్ని ప్రదర్శిస్తుంది.